నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పాలమూరులో ఏ వ్యాపారం జరిగినా కల్తీకి, అదేవిధంగా నకిలీ వ్యాపారాలు జరగడానికి ఒక అడ్డగా మనం చెప్పుకోవచ్చు. కల్లు కావచ్చు, అటు సారా కావచ్చు, ఇట్లా మద్యం కావచ్చు. ఏదైనా సరే ఈ పాలమూరు జిల్లాలో కల్తీకి, నకిలీలకు అడ్డాగా అని చెప్పుకోవచ్చు. మనం చూసాం నిన్న ఎవరైతే నార్కోటిక్ అధికారులు ఉన్నారో ఆ నార్కోటిక్ అధికారులు అదే విధంగా నిషేధిత ఏవైతే పదార్థాలు ఉన్నాయో నిషేధిత పదార్థాలకు నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇది అన్నాసాగర్ శివారు ప్రాంతము. అదే విధంగా అన్నాసాగర్ శివారు ప్రాంతంలో ఉన్నాము. మనం చూసాం ఎవరైతే హైదరాబాద్ లో గత నెల 2 నెలల క్రితము ఒక ఆ స్కూల్ పెట్టి ఆ స్కూల్లోనే 2 రూమ్లను కేటాయించుకొని నిషేధిత ఏవైతే అల్ఫాజోలం కావచ్చు, క్లోరోహైడ్రోడ్ కావచ్చు, ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక వ్యాపారం కొనసాగిస్తున్న కోట్లల్లో వ్యాపారం కొనసాగింది. తను ఎవరైతే ఈ నార్కోటిక్ అధికారులు పూర్తి స్థాయిలో వారు అతన్ని అరెస్ట్ చేసి తను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. తాను మూసపేట మండలం తుంకిపూర్ అనే గ్రామానికి చెందిన మల్లెల జయప్రకాష్ గౌడ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇతను హైదరాబాద్ లో బోయినపల్లిలో మేధా స్కూల్ అని చెప్పి ప్రైవేట్ ఒక పాఠశాలలో నిర్వహించేవాడు. ఆ పాఠశాలలో 2 గదులను కేటాయించుకొని ఇదైతే కళ్ళు కావచ్చు, వివిధ మత్తు పదార్థాలకు సంబంధించిన వాటికి అంటే వాటిలో కలిపే ఒక పదార్థాలను క్లోరోహైడ్రేట్ అల్ఫాజోలం ఇవన్నీ కూడా తయారు చేయాలి. దానికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట సమీపంలో ఈ దగ్గరలో ఉన్న ఏదైతే పోల్ట్రీ ఫామ్ ఉందో ఆ పోల్ట్రీ ఫామ్ లో మన కెమెరా పర్సన్ చూపించిందంటే ఆ పోల్ట్రీ ఫామ్ లో పక్కకు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ ఏదైతే రెస్ట్ రూమ్ గా వాళ్ళు చెప్పుకుంటారో రెస్ట్ రూమ్ లో పూర్తి మత్తు పదార్థాలను కూడా పూర్తి తయారు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే గత 3-4 రోజులుగా ఎవరైతే నార్కోటిక్ సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో ఆ అధికారులు అంతా 3-4 రోజులుగా ఇక్కడ ఒక గస్తీ నిర్వహించి పూర్తి స్థాయిలో వాళ్ళని పట్టుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగి మన కెమెరా పర్సన్ చూపించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం ఏదైతే పరిశోధనలకు సంబంధించిన తను ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్ అని కూడా మనకు ఈ మధ్య కాలం చేస్తున్నాం చూస్తున్నాం. మనం అంతా ఇదంతా పూర్తి ఇక్కడ స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది. ఈ స్మెల్ మొత్తం రసాయన పదార్థాలకు సంబంధించిన స్మెల్ వస్తుంది. ఏదైతే తను అల్ఫాజోలం తయారు చేస్తుంటో అల్ఫాజోలం నిల్వ ఉంచుకునేందుకు కూడా ఐస్ ముక్కలు మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్న ఐస్ ముక్కలను కూడా పూర్తి స్థాయి ఐస్ ముక్కలను ఈ ఐస్ ముక్కల లేకపోతే ఏంటి అనేది కూడా మనకు తెలియదు. ఈ పదార్థాలను ఉంచడం జరుగుతుంది. ఒకసారి ఇవన్నీ ఇది మొత్తం కూడా అవే ఉన్నట్లున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మొత్తం కూడా నిన్న ఎవరైతే నార్కోటిక్ అంటే మత్తు పదార్థాలకు సంబంధించిన నిషేధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు నిన్న ఇక్కడ వచ్చి పూర్తి స్థాయిలో కెమికల్ కి సంబంధించిన అన్ని పరిశోధనలు నిర్వహించిన తర్వాతనే తనను అంటే సుమారు ఒక 20-30 మంది వరకు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అంటే ఇక్కడ ప్యారేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కెమికల్స్ కి సంబంధించిన ఇవన్నీ ఇది కూడా ఇవి కాఫీకి సంబంధించిన మెట్రో కంపౌండ్ ఏదో అంటే ఇది ఏదో పదార్థాలు కలిపే మత పదార్థాలను కలిపే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పాలమూరు జిల్లా కేంద్రంలో గతంలో ఏదైతే మనం చూసామో అంటే ఇక్కడ మొత్తం మత పదార్థ అడ్డా ఇది పాలమూరు గడ్డ పాలమూరు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రము ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కళ్ళు కావచ్చు, కళ్ళు సామ్రాజ్యం నడుస్తుంది. అదేవిధంగా ఇసుక సామ్రాజ్యం నడుస్తుంది. మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యవస్థ మొత్తం ఇక్కడనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇదే ప్రాంతానికి మూసపేట శివారు భాగంలో ఉన్న పోల్ట్రీ ఫామ్ సమీపంలో తాను కూడా ఇక్కడికి సంబంధించిన వ్యక్తి. తాను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే తాను ఇక్కడ పరిశోధనలు నిర్వహించి తాను కొత్తగా బ్రౌన్ షుగర్ లాంటికి సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి లాంటివి కూడా కనుక్కునే విధంగా ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకున్నారని కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.